కర్నూలు జిల్లా టీడీపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గౌరు దంపతులు చేరికపై అసంతృప్తిలో ఉన్న మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి పార్టీని వీడే యోచనలో ఉన్నట్టు మొదట వార్తలొచ్చాయి. అయితే ఈ ప్రచారాన్ని ఏరాసు ఖండించారు. తాను పార్టీని వీడాల్సిన అవసరం లేదని, సోమవారం చంద్రబాబుతో భేటీ కాబోతున్నానని చెప్పారు. మరోవైపు నంద్యాల ఎంపీ టికెట్పై ఎలాంటి హామీ లేకపోవడంతో ఎస్పీవై రెడ్డి కూడా టీడీపీని వీడాలని భావిస్తున్నారు. నంద్యాల ఎంపీ టికెట్ తమకేనంటూ మాండ్ర శివారెడ్డి వర్గీయులు ప్రచారం చేస్తూ ఉండడంతో ఎస్పీవై రెడ్డి అసంతృప్తిలో ఉన్నారు. భవిష్యత్ కార్యాచరణపై అనుచరుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఇక నంద్యాల ఎంపీ టికెట్ ని ఆశిస్తున్న గంగుల ప్రతాప్ రెడ్డి కూడా టీడీపీని వీడాలనుకుంటున్నారు. టీడీపీ అధిష్టానం నుంచి ఎలాంటి హామీ లేకపోవడంతో ఆయన అసంతృప్తిలో ఉన్నారు. తెలిసినంత వరకు నాకు అందిన దీని వరకు సీఎం మాత్రం ఇప్పటికి ఎవరికి చెప్పలేదు. 5 ఏళ్ళు ఈడ ఇన్ఛార్జ్గా వీ మేడ్ ఎ లాట్ ఆఫ్ డెవలప్మెంట్ చేశాము. ప్రతి చోట కూడా పార్టీని పటిష్టం చేశాము. సరే, ఇప్పుడు వాళ్ళు టికెట్ అక్కడ ట్రై చేశారు. అక్కడ వాళ్ళే చెప్పారు టికెట్ ఆడ రాలేదు కనుక ఈడకి వస్తున్నామని. మరి ఇప్పుడైతే వాళ్ళైతే పార్టీలో చేయడం ఆహ్వానించదగ్గ విషయమే. వాళ్ళు రావడం వల్ల కూడా పార్టీ స్ట్రెంథన్ అవుతుంది. మరి టికెట్ ఎవరికి ఏంటి అనేది అయితే మాత్రం నాకు తెలిసినంత వరకు సీఎం గారు మన అందరి ముందర కూడా నేను వచ్చినాక మాట్లాడిన తర్వాత డిసైడ్ చేస్తామని చెప్పినట్లున్నారు. నన్ను ఈరోజు రమ్మన్నారు కనుక నేను ఈరోజు వెళ్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ మేమైతే నిన్న కూడా మీరు చూసింటారు, మా ప్రోగ్రాంలు అయితే మేము కంటిన్యూ చేస్తున్నాం. ఇనాగ్రేషన్స్ అన్నీ కూడా చేసుకుంటూనే వస్తున్నాం. ఇంకా రేపు ఎల్లుండి కూడా ప్రోగ్రాంలు ఉన్నాయి. మాకు మండే కూడా చాలా ప్రోగ్రాంలు ఉన్నాయి. కానీ పిలిచినందువల్ల మేము పోతున్నాం. ఎందుకంటే 15th మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చేయడానికి లేదు. చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశాము. అవన్నీ కూడా భూమి పూజలు, ఇనాగ్రేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో వచ్చినాకైనా తొందరగా ఒకవేళ టైం ఉంటే చేయడం జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు రేపు క్లారిటీ రావచ్చు. నేను ఎందుకు పోతాను? వాళ్ళు అక్కడ బయట నుంచి వచ్చారు, మేము పార్టీలో ఉన్నాము. పార్టీ ఐ డోంట్ థింక్ నాకు అన్యాయం చేస్తుందని నేను అనుకోను. ఇప్పుడు అన్ని రకాలుగా చూసుకుంటే కూడా ఈరోజు ఐ మీన్ ద 5th place అంటే పర్ఫార్మెన్స్ వాయిస్ ఈరోజు తీసుకున్న వాళ్ళ స్టాటిస్ట్ అయితేనేమో లేకపోతే అన్ని రకాలకు కూడా అందులో 5 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉంటున్నాం. ప్రజలకు అందుబాటులో ఉన్నాం. లీడర్స్ అందరూ ఒక తాటి మీద ఉన్నారు. నేను ఎందుకు బయటికి పోతాను? తర్వాత నాకు రాకుండా ఎందుకు పోతుంది? రాదు అనే సమస్య ఉండదు. నాకు తెలిసినంత వరకు వీళ్ళకి ఇస్తారు. రేపు మండే క్లారిటీ వస్తుంది. మరోవైపు ఎన్నికలకు టీడీపీ సిద్దమవుతోంది. కొన్ని రోజులుగా అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కసరత్తు చేస్తూ వస్తున్నారు. ఇవాటితో పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష పూర్తవుతుంది. ఇప్పటికే అసెంబ్లీకి 100 స్థానాల్లో అభ్యర్థులను చంద్రబాబు ఖరారు చేశారు. రేపో మాపో తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించబోతున్నారు.